అందరికీ హాయ్ అండి. మేమైతే రెడీ అయ్యి పెద్దమ్మ తల్లి పాల్వంచ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. కార్ ఒకటి తీసుకున్నాము. ఆ కార్కి పూజ చేపిద్దామని చెప్పేసి సండే పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు, మంచిగా ఉంటుంది అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడే చేయిస్తారు మ్యాక్సిమం కొత్త కార్లు అయితే. అంటే మనకి ఎవరికి వీలున్న దగ్గర అక్కడ చేయిస్తారు కదా. అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు అయితే పూజ చేస్తున్నారు. వేకెన్సీ ఉందన్నమాట అక్కడ. కొంతమందికి మేము వెళ్ళేసరికి ట్రాక్టర్స్, వెహికల్స్, బైక్స్, కార్స్ అవన్నీ అయితే చేసేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ అయితే తీసి పెట్టేసుకున్నాము. అయ్యగారు వచ్చేసి ఒకరు మాల వేసుకున్నారు కదా, ఆ స్వామి అయితే పసుపు కుంకుమ అవన్నీ టైర్స్కి పెట్టేస్తున్నారు. మా పాప చూడండి పూలదండని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నట్టు ఎలా తగిలించుకుందో క్యూట్గా. తర్వాత అయ్యగారు అయితే దండ పెట్టేస్తున్నారు డిక్కీ ఓపెన్ చేసి. మా కార్ ఎలా ఉంది, మీకు నచ్చిందా కామెంట్ చేయండి. ఇదైతే మేము సెకండ్ హ్యాండ్లో తీసుకున్నామండి, కొత్త కార్ అయితే కాదు. దాన్ని అయితే నీట్గా వాష్ చేయించాము. వాష్ చేయించకుండా పూజ చేయించుకోకూడదంట కదా. నీట్గా అయితే వాళ్ళు మేనేజర్ గారి కారు ఇది, ఐటీసీ మేనేజర్ ఉంటారు కదా ఇక్కడ, తనైతే రిటైర్ అయిపోతున్నారంట. వాళ్ళ పిల్లలకు కూడా జాబు. వాళ్ళు ఏంటంటే ఇంక ఇది అమ్మేసిన తర్వాత వాళ్ళు కొత్త కారు ఇంకొంచెం పెద్దది తీసుకోవాలని చెప్పేసి ఇంకా రిటైర్ అయిపోతున్నారనే రీజన్ తోటి అయితే అమ్మేశారు. మా వారు కూడా ఎప్పటి నుంచో ఒక సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలి అనుకుంటున్నారు. తనకి డ్రైవింగ్ రాదు, అప్పుడు డ్రైవింగ్ కోర్స్కి అయితే వెళ్ళారు. కానీ ఆ తర్వాత మా హస్బెండ్ ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు. కొత్తగా డ్రైవింగ్ వేరే వాళ్ళు కార్ని అడిగి తీసుకుంటే మనం అంటే ఏదన్నా అయినా ఇబ్బందే కదా అన్న దాంట్లో డ్రైవింగ్ క్లాసులకి అయితే వెళ్ళారు. కానీ ఇప్పటివరకు ఎవరి కార్తోని అడిగి అయితే ట్రై చేయలేదు. మా ఓన్ కారే తీసుకొని ట్రై చేయాలి అని చెప్పేసి ఏదో మాకున్న దాంట్లో అయితే సెకండ్ హ్యాండ్లో అయితే కార్ తీసుకున్నాము. కార్ ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా అనేది అయితే కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చాలా బాగా అయితే చేశారు పూజ అయ్యగారు. ఇక్కడ పక్క బైక్కి చేస్తున్నారు కదా, అది కూడా మా వెహికలే. అది పాత వెహికల్, ఇప్పుడు తను యూజ్ చేస్తున్నారు కదా మా వారు, ఆ వెహికల్ అనమాట. దాన్ని కూడా మార్నింగ్ అయితే బాగా మంచిగా నీట్గా పైప్ పెట్టేసి వాష్ చేసి తుడిచి అయితే పెట్టేశారు. ఇంకా దానికి కూడా పూజ అయిపోయిన తర్వాత నిమ్మకాయలు అయితే కారు కింద పెట్టేసి బండి కింద పెట్టేసి గుమ్మడికాయ పట్టుకొని తిప్పేసిన తర్వాత కొట్టేయమన్నారు. ముందైతే కారు చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేయమన్నారు, అవి చేసేసారు. చేసేసిన తర్వాత అయ్యగారు వచ్చేసి అందరికైతే బొట్టు పెట్టేసి గుమ్మడికాయ అయితే ఒక్కసారి కొడితే పగిలిపోవాలంట, అట్లా కొట్టేయండి అని చెప్పేశారు. ఇప్పుడైతే మా వారైతే అదే గుమ్మడికాయ కొట్టేస్తున్నారు చూడండి. కొట్టేసిన తర్వాత కార్ అయితే ఎక్కి మీరు డ్రైవ్ చేయండి, ముందుకి స్టార్ట్ చేసి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అయితే అన్నారు. ఇక్కడ మా పిల్లలు చూడండి, అసలు కారు కొత్త మురిపం అనమాట వాళ్ళకి కిడ్స్ది కారు ఒక 15,000 అయితే వాళ్ళు తోలేది ఉంటుంది కదా టాయ్ కారు, వాళ్ళు ఎక్కి కూర్చునేది. దీనికంటే ముందు అది తీసుకున్నాము. అది 3 డేసే అండి వాళ్ళ ఆనందం, ఇంకా తర్వాత ఏమీ లేదు. ఇంకా కొత్త టాయ్స్ ఏ వస్తే అవి వాడతారు కదా. ఈ కార్ నచ్చిందంట వాళ్ళకి. నేను ఇక్కడ ఫ్రంట్ కూర్చోవాలని ఫ్రంట్ సీట్ కోసం ఇద్దరు గోల్ అనమాట. ఇంక వాళ్ళ డాడీ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే ఇద్దరు వెళ్ళి చూడండి ఫ్రంటే కూర్చున్నారు సీట్లో. మరి ఫ్రంట్ సీట్ ఎందుకు అంత నచ్చుతుందో నాకైతే అర్థం కాదు. బ్యాక్ సైడ్ కూర్చోరంట. నాకు ఇవ్వు డాడీ అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక్కడ మా వారు చూడండి ఇంకా ఫ్రంట్కి అయితే తీసుకొని వచ్చి అటు సైడ్ పెట్టేసుకోండి పక్కకి, ఇంకా వేరే వెహికల్స్ వస్తాయి కదా పూజ చేయడానికి అని అయితే చెప్తున్నారు అయ్యగారు. ఇక్కడ గుమ్మడికాయ ఉంది అడ్డు, గుమ్మడికాయ ఉండేసరికి ఎక్కలేదు ఫస్ట్. ఇంకా తర్వాత ఏం కాదు తొక్కినా కూడా లాగిచ్చేసేయి వెళ్ళిపోతుంది అని చెప్పేసి పూజారి గారు అంటున్నారు. ఇంక తనైతే కారు ఇంకా మూవ్ అయితే చేసేసారు. మూవ్ చేసేసి ఇంకా గుమ్మడికాయ మీదకి ఎక్కిచ్చేసి అయితే ఇంకా ఫ్రంట్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక సైడ్ అయితే పార్క్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకా మళ్ళీ బైక్ ఉంది కదా, ఆ బైక్ కూడా ఒకసారి అట్లనే మూవ్ చేసి ఇంకా ఫ్రంట్ పెట్టేద్దామని చెప్పేసి దిగేసి వచ్చి బైక్ కూడా అట్లనే చేశారనమాట. కార్ పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడైతే మేము ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. చాలామంది భక్తులు వస్తారు చూడండి, మొక్కుకున్న మొక్కులు తీరితే తర్వాత ఇట్లా కోళ్ళు, మేకలు అవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అట్లా పెట్టేసి మొక్కొని వాటిని అయితే బలిస్తారు. తర్వాత అవి తీసుకొని వెళ్ళి వండేసుకొని తినేస్తారనమాట. మీకు మ్యాక్సిమం ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇంకా అక్కడ పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేమైతే లోపలికి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. అసలు మేము
చాలా ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. అంటే సండే చాలామంది ఉంటారు, లేట్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఆ రోజు ఎందుకో అంతమంది లేరు. ఇది టెంపుల్ సర్వనింగ్స్ అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత దర్శనం, ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి లడ్డు పులిహోర అని చెప్పేసి అటు సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.